రజనీ గారు ఇక్కడికి వచ్చారు, ఎప్పటికే దాడి జరిగింది, దాని గురించి మీరేమంటారు? దాడి తగ్గడం తప్పే కదా, అసలు అట్టగే వస్తాము కానీ ఆ ఫైటింగ్ కానీ చేయకూడదు కదా. ఏదైనా ఉంటే హ్యాండ్ చేసుకోవాలి, అట్లా మొఖాన్ని ఫేస్ టు ఫేస్ చేసుకోవాలి. ఏదైనా ఒక బీసీ అనేసేసి అట్లా చేయకూడదు కదా. ఏదైనా నువ్వు వచ్చావనుకో, ఇప్పుడు దాకా నువ్వే తెలుగుదేశం అడ్డా అనుకున్నావు ఈ రోజు దాకా. ఈ రోజు వైఎస్ఆర్ వచ్చిందనేసే కదా నీ అహంకారం మీద అట్టగుంది. అదే నువ్వు మామూలుగా వచ్చేసి నువ్వు గెలుస్తావంటే ఎన్ని ఉండవు కదా. ఏయైనా గెలవలేక ఈ సత్తా లేకేగా ఏయైనా వచ్చింది. ఒక బీసీ మీద అట్ట రాకూడదు కదా. మీదైనా అయినా రాత్రిపూట అద్దాలు వేసుకుంటే పొగలపూట వేయండి, అదేదో మీరో మేమో తెలిసిపోయింది కదా. అంటే వాళ్ళ ఆలోచనలో ఏంటంటే ఇంకా చోదల్లే చెయ్యాలి, మా పరిపాలనలోనే ఉండాలి అంతా మేమే అనుకుంటారు. అసలు ముందు వాళ్ళకి దొరకలేదనేసి ఈ బాధ అంతా. ముందు దొరికితే ఈ బాధ ఉండదు కదా. దొరకలేదనేసేసి ఇప్పుడు ఒక మహిళ నిలబడింది కాబట్టి ఆ మహిళ మీద ఎట్టా పోరాటం చేయాలనేది కుదరక ఇవన్నీ పలకలు కొడతాం గానీ చేస్తాం గానీ దాడులు చేస్తాం గానీ. అయినా అర్ధరాత్రులు న్యూ ఇయర్ రోజున ఈ పనులు చేస్తాం తప్పే కదా. అసలు భయపడేది ఏమి ఉండదు. ఎవరైనా ఎదుర్కొంటామో చేస్తాము, అంతకంటే ఎక్కువే చేస్తాము. కానీ మేము నీతిగా ఉంటాం కాబట్టి, ఆ నీతి తప్పింది మీరు కాబట్టి ఎవరి నీతి వాళ్ళకే ఉంటది. కానీ వచ్చి నువ్వు ముందే మాట్లాడుకున్నావు అనుకో, దానికి ఎవరు ఏమి చేయలేము. నువ్వు ఈ రోజు ఇంకో మహిళను పెట్టుకోండి, లేకపోతే 10 మంది మహిళను పెట్టుకోండి, ఎవరు వచ్చినా ఏం చేసేది ఏమి ఉండదు. ఎవరు సత్తా వాళ్ళది రేపు మార్చి 6వ తారీఖుల్లో తెలిసిపోయిద్ది. అంతకంటే ఇంకా ఎక్కువే ఓటింగ్ మెజార్టీ కొట్టిద్ది. వైసీపీ అడ్డా అని తెలిసిద్ది. 175 పక్కా. అసలు బాగుందండి. అసలు మెయిన్ ముందు మహిళ రావటం అనేది బాగుంది కాన్సెప్ట్. ఎవరు ఇంత దాకా ఆడవాళ్ళకి ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఈ రోజు నుంచి టీడీపీ దాకా అడ్డా వచ్చింది కాబట్టి ఇది వైఎస్ఆర్ అడ్డాగా రజనమ్మ అడ్డా అయ్యిద్ది. ఆ కంచుకోట పగలాలనేసేసి ఈ దాడులు చేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడు పగిలిద్దా ఏందా మాకే తెలియదు కదా అనేసేసి ఆ నాయకత్వంలో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు అన్న ఈ రోజుకైనా కూడా నాకు ఈ మనిషి దొరికింది, నేను ఈ లేడీని పెడతాను. పైన ఆకాశంలో బెలూన్స్ వస్తాం కాదు, నేల మీద చెప్పడం కావాలి. ఈ దాడి చాలా అమానుషం అండి. ఇప్పుడు ఒక బీసీ క్యాండిడేట్ కి మన గుంటూరు పెట్టడానికి తెచ్చుకోవడం వాళ్ళకి అవమానంగా ఉంది. బీసీలు అంటే దళిత మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ వచ్చేసి ఎస్సీ మైనార్టీ బీసీల పార్టీ. వాళ్ళు సగం ఓటు అంగీకరించే వాళ్ళు రాళ్లతో దాడి చేశారండి. మేడం గారు మన గుంటూరులో అడుగు పెట్టడమే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళకి భయం వచ్చేసి రాళ్లతో దాడి చేశారు. అది చాలా అసంఖ్యంగా చర్య అండి. అది చాలా బాగుంటుందండి. 1 సైడ్ వారండి. డైనమిక్ లీడర్ దొరికింది మనకి గుంటూరు వెస్ట్ కి. చాలా బాగా మంచి మెజార్టీతో గెలుస్తారండి. వాళ్ళకి అదే అండి పార్టీ వాళ్ళు చంద్రబాబు చెప్పటమే, నువ్వు ఇలాంటి దాడులు, అతను ఒక క్రిమినల్, అతను మైండే క్రిమినల్ మైండ్, అతను చేపిస్తా ఉంటాడు ఇలాంటి దాడులు. లాస్ట్ కి దాడులు అతను ఆ పవన్ కళ్యాణ్ అనేటప్పుడు వాళ్ళిద్దరు క్రిమినల్ మైండ్ తో ఆలోచిస్తా ఉంటారు. ఎలా కలవాలి, వీళ్ళకి ఎలా చేయాలి, మానసికంగా ఎలా చేయాలి. మానసికంగా వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేసి ఎదుర్కొంటామండి. వాళ్ళందరూ లేదండి, అది అబద్ధం అండి. కేవలం వాళ్ళ ఒక వర్గం వచ్చేసి వాళ్ళ ఓట్లు ఉందండి. మనం 1,90,000 ఎస్సీ బీసీ మైనార్టీల ఓట్లు 1 సైడ్ ఈసారి వారు. ఇంకా మనకు ప్లస్ అవుతుందండి, ఇంకా ప్లస్ అవుతుంది మనకి. ఎందుకంటే వాళ్ళు కాపు కమ్మ అనేది ఎప్పుడు పడదు సార్ వాళ్ళకి. ఇప్పుడు సీఎం చంద్రబాబు అనేసరికి కాపులు కొంచెం దూరం అయిపోతున్నారు. మన పార్టీకే ప్లస్ అవుతుంది. ఏముండదండి పవన్ కళ్యాణ్. పవన్కి ఎవరు నమ్ముతారండి? ఈ రోజు ఏం మాట్లాడతాడో రేపు ఏం మాట్లాడతాడో తెలియదు. అతను ఒక స్టాండర్డ్ మీద ఉన్నాడు, ఒక స్టాండర్డ్ ఉండదు. అతను ఎందుకు పార్టీ పెట్టాడో కూడా తెలియదు. కేవలం జగన్ ఓడియాలి,
అదే తప్ప వేరేది లేదు. ఎందుకు ఏమన్నా ఉద్యమం చేస్తున్నావా? ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నావా? ఏం లేదు. రోజు ఏం జరిగిందండి? కాపులకి రామని చెప్పండి. కాపులకి ఏ ప్రభుత్వంలో బాగా జరిగిందో? కాపు నేస్తాం అనేది ఆసరా పథకాలు ప్రతి ఆడ జగనన్న దీవెనలో ప్రతి కాపు లేడీస్ జగనన్నకు దీవిస్తారండి. మరి రాత్రి జరిగిన ఈ టీడీపీ అండ్ జనసేన గూండాలు చేతకాని దద్దమ్మలకి పెద్దమ్మలండి. ఏదైనా కానీ రాజకీయ కురుక్షేత్రంలో ఒక పార్టీని ఎదుర్కోవాలంటే ప్రజల్లో సానుభూతి ఉండాలా, ప్రజల మద్దతు ఉండాలి. కానీ ఈ విధంగా ఒక 90 మందు తాగి, ఒక క్వార్టర్ మందు తాగి, ఒక పలావ్ ప్యాకెట్ కోసం ఆశపడి ఈ టీడీపీ అండ్ జనసేన గూండాలు తప్పదాగి మరి పోలీసు వారు అడ్డుకుంటున్నా కూడా వాళ్ళ మాటలు కూడా పెడచెవిన పెట్టి వారిని కూడా నిర్లక్ష్యం చేసి రాత్రి వాళ్ళు ఇష్టాచారంగా చేసి మా విడుదల రజనమ్మ గారి పార్టీ ఆఫీస్ మీద దారుణంగా నీచాతి నీచంగా రాళ్లతో దాడి చేసి ఆఫీసులోకి చొరబడి దుర్భాషలాడి చండాలమైన కార్యక్రమం చేశారండి. వీరికి మీ మీడియా మిత్రుల సముఖంగా ఒకటే తెలియజేస్తున్నా అండి, ఏదైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే రానున్న ఎలక్షన్లో మా మేడం గారిని మీరు ప్రజల తరపున ఎదుర్కోవాలి. కానీ ఇటువంటి పిరికిబంద చర్యలు చేయకూడదని, ఎలక్షన్లకి ఎవరైనా ఎలక్షన్లో నించోవచ్చు, ప్రజాస్వామ్యం మనకిచ్చిన హక్కు. మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక బీసీ మహిళని మన గుంటూరు వెస్ట్కి పంపించినందుకు ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా ఓసీ కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ దాడులు మేము భయపడమండి, ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కూడా రెడీగానే ఉన్నాం. ఎటువంటి దాడినైనా ప్రతి దాడితో ఢీకొట్టడానికి సిద్ధంగా ఉంటాము. ఇక నుంచి నిన్న మేము ఎవరూ లేవు కాబట్టి పార్టీ ఆఫీస్కి వచ్చి నానా హంగామా చేశారు. అదే మా క్యాడర్ కనుక ఉన్నట్టు వాళ్ళు గట్టిగా ఎదుర్కొని బుద్ధి చెప్పేవాళ్ళం, తరిమి తరిమి కొట్టేవాళ్ళం అండి వాళ్ళని. మరోసారి దాడి చేయకుండా ఆల్రెడీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళ మీద సరైన కేసులు పడతాయి. రేపు ఎలక్షన్లు కూడా వాళ్ళు బయట ఉండే అవకాశాలు దాదాపుగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వదు, పోలీసు వారు కూడా ఇవ్వరండి. వీరికి ఇది మొదటి హెచ్చరిక, చివరి హెచ్చరిక అండి. మీకు ఏదైనా ఉంటే ఉండొచ్చు, మీరు మాజీ రౌడీ షీటర్లు, మీరు ఇప్పుడు ఇన్ఛార్జీలుగా చేస్తున్న వాళ్ళు టీడీపీ కానీ జనసేన కానీ. మరి మా మేడం గారికి అటువంటిది అయితే ఏమీ లేదు. ఆమె ప్రజల మనిషి, నిరంతరం ప్రజల్లో ఉండే మనిషి. బీసీల సపోర్ట్ మొత్తం, ఓసీల సపోర్టు, పార్టీ క్యాడర్ సపోర్ట్ మొత్తం విడుదల రజనీ గారికి ఉంది. మీ గుండెల్లో నిద్రపోతామని ఈ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం టీడీపీ జనసేనని. నెంబర్ 1గా ఉంటుందండి. ఆమె చాలా సౌమ్యరాలు, వివాదాలకి చాలా దూరంగా ఉంటుంది. అట్లని మా క్యాడర్ మటుకు మేము భయపడే ప్రసక్తే లేదు. అవసరమైతే ఆమెకి చెప్పకుండా కూడా ప్రతిదాడి చేయగల కెపాసిటీ మా దగ్గర ఉంది. మా సత్తా ఏంటో చూపెడతాం. ఇది వాళ్ళ గుండెల్లో నిద్రపోతామని ఇంకొకసారి గట్టిగానే చెబుతున్నాం. బీసీ కులాల మీద జరిగిన సంఘటన మేము భావిస్తున్నాం సార్. ఏదైతే టీడీపీ వారు చెప్తున్నారో బీసీలకు మేము వెన్నెముక, బీసీలు మాకు వెన్నెముక అని అంటున్నారు. ఇదే మీరు చేసేదా? బీసీ మహిళ పట్ల ఇలా నిరంకుశితంగా ఒక అగ్రవర్ణాలు కావాలని చేసి ఒక బీసీ మహిళ ఆఫీసును టార్గెట్ చేసి ఈ విధంగా భయప్రాంతాలకు గురి చేసి అర్ధరాత్రి పూట ఇలా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం? సభ్య సమాజం తలదించుకునే పరిస్థితిలో ఉంది. గుంటూరు వెస్ట్ అంటే ఒక్క సామాజిక వర్గం కాదండి, మిగతా సామాజిక వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు దాడి చేశారు. వాళ్ళ గుంటూరు వెస్ట్ కు సంబంధించి ఒక్క వాళ్ళ టీడీపీకి సంబంధించిన సామాజిక వర్గం లేదా జనసేన సంబంధించిన సామాజిక వర్గం నేతలు మాత్రమే పోటీ చేయాలి అనే భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తెలుసు కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత ఒక మహిళకి అవకాశం ఇచ్చినందుకు అందరూ బీసీ సామాజిక వర్గాలకు హర్షించాల్సింది పోయి అదే బీసీలో సామాజిక వర్గాల చేత దాడి చేయించడం అనేది కరెక్ట్ కాదండి. పప్పు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చేయాలి. మేము అధికారంలో ఉన్నాము,
మీరు అధికారంలో లేరు. మా నాయకుడు మాకు ఒక్క ఆదేశం ఇస్తే ఈ పార్టీకి టీడీపీ ఆఫీస్ ధ్వంసం అయ్యేది. కానీ మేము ప్రజాస్వామ్యంలో అలాంటి పద్ధతులు మేము చెయ్యం. మీకులాగా తప్పదాగి చిందులేయడానికి మేము అలగా జలం కాదు. మాకు సభ్యత సంస్కారం ఉంది. మా నాయకుడు మంచితనం నాకు నేర్పించాడు కాబట్టి ఆ మంచితనం మాకు అడ్డొస్తుంది. మా నాయకుడు ఒక పిలిపి ఇవ్వమనండి. రాష్ట్రంలో టీడీపీ ఆఫీసులు ధ్వంసం చేయకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, కార్యకర్తలం కాదు. రాత్రి దాడికి సంబంధించి ఇది రజనీ గారి మీద దాడి కాదు, ఇది యావన్ భారతదేశంలో ఉన్న బీసీ మీద జరిగిన దాడిలా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నూతనంగా కార్యాలయం ఏర్పాటు చేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక బీసీ మహిళా అభ్యర్థి నిలబడి ప్రజాసేవ కోసం చిలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి ఆఫీసు ప్రారంభోత్సవం చేసుకుంటే వీళ్ళు జనసేన టీడీపీ అందరూ కలిసి ప్రీ ప్లాన్డ్గా రాళ్లు తెచ్చుకొని ఇక్కడ, ఎందుకంటే ఈ స్థానికంగా ఎక్కడ రాళ్లు లేవు, వాళ్ళు కారులో బళ్ళ మీద రాళ్లు తీసుకొచ్చి దారుణంగా సెక్యూరిటీ గార్డులను తోసుకొని కూడా రాసి విధ్వంసం సృష్టించారు. చుట్టుపక్కల చర్చిలు ఉన్నాయి, రాత్రి ప్రార్థన జరుగుతుంది, వాళ్ళందరూ భయప్రాంతాలకు గురి అయ్యారు. ఆ డాన్ బాస్కో చర్చిలో అయితే జనం అందరూ పరిగెత్తారు. ఈ సందర్భాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఒక బీసీ మహిళకు భయపడి ఆడంగిల నాయల్లారా ఈ టీడీపీ జనసేన కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాబోయే ఎలక్షన్లో ఎదుర్కోవాలే కానీ ఒక మహిళ మీద ఇట్లాంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకు అధికారం ఉంది, మాకు యువత ఉన్నారు, మాకు కార్యకర్తలు ఉన్నారు. మేము తలుచుకుంటే మిమ్మల్ని ఎట్లా చేస్తామో మాకు కూడా తెలుసు. మీరు గమనించి రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ ఇలాంటి పిరిగి పొందే చర్యలు మానుకోవాలని కోరుకుంటున్నా. నియోజకవర్గం సీట్ ఇవ్వగానే వాళ్ళ ఓటమిని జీర్ణించుకోలేక ఆఫీస్ పై దాడి చేశారు. దాన్ని ఖండిస్తూ ఇది టీడీపీ పత్రానికి నాందని తెలియపరుచుకుంటూ సెలవు బీసీలు పోటీ చేయనప్పుడు బీసీ గర్జన బీసీ అని చెప్పి ఎందుకు పెట్టుకుంటున్నారు మరి వాళ్ళు? బీసీలు పోటీ చేయకూడదు అన్నప్పుడు బీసీ గర్జన బీసీ సాధికారత అని చెప్పి తిరుగుతున్నారు కదా, అది మీ నాయకుడిని అడిగి తెలుసుకోవాలి. వాళ్ళ నాయకుడిని అడిగి టీడీపీ కంచుకోట అంటే 4 సార్లు గెలిచింది టీడీపీ అనేది, 4 సార్లు గెలిచింది. మిగతాది మొత్తం కాంగ్రెస్ గెలుచుకొచ్చింది ఇప్పుడు దాకా పుట్టిన కాడి నుంచి. ఏ విధంగా అయింది? రజనీ ఆల్రెడీ రాత్రి దాడి జరిగిన దాన్ని బట్టి చూస్తేనే రజనీ గెలుపు ఖాయమైనట్టు అనిపిస్తుంది. అసలు జనసేన టీడీపీ కలిస్తే గుంటూరులో వచ్చేదానికి ఒక 10,000 ఓట్లు వస్తాయని నా అంచనా. అంతే, వాళ్ళిద్దరికి కలిస్తేనే 10,000 ఓట్లు వస్తాయని. వాళ్ళు సపోర్ట్ చేసుకోరు, వీళ్ళకి సపోర్ట్ చేసుకోరు. అది గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి మా డంగపదంగా చెప్పగలుగుతున్నాం. సీటు గెలుచుకునిద్ది, మళ్ళీ మంత్రి పదవి చేపట్టిద్దని నా అంచనా. ఈరోజు గుంటూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మిత్రుడికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా ఒక మాట అయితే చెప్తా ఉన్నాం. హలో ఏపీ, వన్స్ మోర్ వైసీపీ అంటూ రాబోయే 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి యొక్క ఆకాంక్షతోటి మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలియజేస్తూ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు విడుదల రజనీ గారు గౌరవ మంత్రివర్యులు, వారు ఎంతో డెడికేషన్ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకురాలు. వారిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా గుంటూరు నగరంలో వారికి ఒక సీటు కేటాయిస్తే ఈరోజు చూస్తే కనుక నిజంగా పిల్ల సైకిల్కి వాళ్ళ యొక్క తార్కాణం ఎంతగా తయారైందంటే ఆఖరికి పార్టీ కార్యాలయం మీద దాడి చేసే దుస్థితికి ఈరోజు ఈ జనసేన కానీ ఈ టీడీపీ కానీ దిగజారిపోయారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, దమ్ము ధైర్యంతో నాయకుడు అనేవాడు గెలుస్తానని ధీమాతోటి ఏ పొత్తులు లేకుండా ముందుకు పోతా ఉంటుంటే పొత్తులు ఎత్తుకునే వాళ్ళు ఈరోజు
పొత్తులెత్తుకునే వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి తెలియజేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏకోసేన కూడా గెలుపు మీద నమ్మకం లేక ఆగడప తట్టుతూ నిజంగా ఈ రోజు చెప్తా ఉన్నాం, వీళ్ళకి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఇటువంటి నీతిమాలినటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తాం ఓటు ద్వారా. రాబోయే రోజుల్లో మరొకసారి మీ నాయకుడు చెప్తా ఉంటాడు, హలో ఏపీ, మరి ఏదైతే బై వైసీపీ అంటాడో మేము చెప్తా ఉన్నాం ఈరోజు హలో ఏపీ, వన్స్ మోర్ వైసీపీ అని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, ప్రజలందరూ కూడా సుభిక్షంతో ఈ రోజు జగనన్నకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు, వీరు ఏమైనా మరి ఎంప్లాయీస్ వీరిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు అక్కడికి ఇక్కడికి. ఒకటి చెప్తా ఉన్నాం, ఈ రోజు రాష్ట్రంలో ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మా నాయకుడు కూడా ఒక క్రీడాకారుడు, ఆయన ఒక క్యాప్టెన్. ఆ క్యాప్టెన్ తీసుకున్న నిర్ణయాలకి ఖచ్చితంగా మరి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఆయా ప్లేసుల్లో వారి యొక్క ప్రతిభని కనపరుస్తూ ఉంటారు. ఎక్కడైతే ప్రతిభ అవసరమో ఆ ప్రాంతానికి వారిని మార్చుకుంటూ ఉంటాం. ఆయన మేము ఏం చేసుకుంటే మీకెందుకయా, మేమేం మీకులాగా పొత్తుల కోసం ప్రయత్నాలు చేయట్లేదు, అడ్డగోలుదారుల్లో మీ అక్కసును వెళ్ళపుచ్చుకుంటూ పార్టీ కార్యాలయం మీద దాడులు చేయట్లేదు. కాబట్టి మీలో ఓటమి భయం పట్టుకుంది కాబట్టి మీ చెంచాలతో చేసేటువంటి ఈ యొక్క రాక్షస క్రీడనే మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం.